మీరు ఎగ్జామ్ 15 రోజుల ముందు వరకు వచ్చే కరెంట్ అఫైర్స్ చదవండి. ఓకే, ఏదైతే ఎకానమీ, ఎన్విరాన్మెంట్ సంబంధించి, ఎస్ఎన్టీకి సంబంధించి అప్డేట్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్ అయితే ప్రింట్కి వెళ్ళాలి కదా. ఖచ్చితంగా పాత గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ అయితే ఇవ్వరు కదా, అంటే ఈ మధ్యలో పేపర్ అవ్వాలి కదా. మోస్ట్లీ ఎలా ఉంటుంది పేపర్, జనరల్గా ఎవరైనా ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తుంది, నిపుణులు అంటే ఎక్స్పర్ట్స్ని అడిగి వాళ్ళ దగ్గర నుంచి క్వశ్చన్స్ పెట్టుకుని దాన్ని మళ్ళీ వాళ్ళు చూస్ చేసి చేస్తారు, రైట్. అంటే మామూలుగా రేషనల్గా ఆలోచిస్తే ఏమవుతుంది, కనీసం నెల 15-20 రోజుల ముందు వరకు అయితే పేపర్ అయిపోవాలి కదా. కాబట్టి ఫిబ్రవరి 1st వీక్ ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ డేట్ వరకు చదివేసి ఎండ్ చేసేయండి. లాస్ట్ మినిట్లో వాళ్ళు ప్రింట్ చేయరు, వచ్చి 23వ తారీఖు పొద్దున కూర్చుని కొత్త సర్వేలు, కొత్త బడ్జెట్లు ఏం చేయరు. కాబట్టి మీరు అవి పక్కన పెట్టేసి యాజ్ ఆన్ డేట్ ఏది అప్డేట్ ఉందో దాని మీదకి వెళ్ళండి. పాత అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఒక లాస్ట్ 2021, 2022 అవి తీసేసి కొత్తవి బాగా చదువుకోండి. మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అప్డేట్స్ వచ్చాయి, ఎకానమీలో చాలా అప్డేట్స్ వచ్చాయి, వాటి వరకు వెళ్ళండి.